అధికార కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ప్రతిపక్ష పార్టీ నేతలు ముఖ్యంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. 1,50,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే మూసీ నదిలోకి వరదను వదిలారు. దాని ద్వారా మూసీ నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇల్లు ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అడ్డగోలిగా హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, నెరవేర్చని హామీలతో కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది. 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ నేత మెట్టు సాయి కుమార్ గారు. సో ఎట్లా చూస్తారు? 1,50,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే రేవంత్ కుట్ర చేస్తున్నాడు, అందుకే మూసీలో 15 గేట్లు తెరిచి మూసీ ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తున్నట్టు కామెంట్ చేశారు. నిజమేంటారా? అన్నది ఎవరు? కేటీఆర్ పని లేని బాట లేని ఇప్పుడు నాయకుడిగా ఉన్నాడు. ఏదో ఒక పలకాలే, ఏదో ఒకటి కామెంట్ చేయాలి. చేయకపోతే ఆయనకు ఫేస్బుక్లో పేరు రాయదు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కదు, టీవీలో వాళ్ళు పిలవరు. ఏదో ఒకటి పొద్దున్నలోగానే రేవంత్ రెడ్డి గారి నామస్మరణ లేకుండా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కల్వకుంట్ల కుటుంబం కానీ లేదు. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట మూడు సమయంలో రేవంత్ రెడ్డి గారి ఎన్నిమల రేవంత్ రెడ్డి గారి పేరు లేకుండా వాళ్ళ జీవితం లేదు. ఏదో ఒకటి బట్ట కాల్చి మీద వేయడం తప్ప కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి పని లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నది చూసి ఎంత హాయిగా ఉన్నారండి వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు మూసీలలో ఇబ్బంది పడతా ఉంటే ఎంత హాయిగా ఉన్నారండి. కొంచెం సిగ్గుందా మీకు? ఇబ్బంది పడుతున్నప్పుడు సలహాలు ఇస్తారా, సహాయం చేస్తారా చేయకుండా ఆ గేట్లు తీసిర్రు, ఈ గేట్లు మాట్లాడుతారు. అరే మూసీలో ఉన్న ఇబ్బంది పడకుండా వాళ్ళ భవిష్యత్తులో బాగుండని చెప్పి హైడ్రా తీసుకొచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటే మళ్ళీ కాళ్ళకి అట్లా పెట్టినప్పుడు ఎక్కడ పోయినప్పుడు వచ్చిరుగా పనుకురుగా అంత నాయకులు. ఇవి పనుకొని పోయి మంచం మీద మంచం వేసి దుప్పటి కింద దుప్పటి పెట్టి పనుకోండి. కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు పోయి పనుకోండి. మూసీలలో ఇబ్బంది పడుతున్నారు, రేపు భవిష్యత్తు బాగుండాలని చెప్పి ప్రతి స్టాక్ మా హైడ్రా తీసుకొచ్చి వ్యవహారం చేస్తూ ఉంటే, ప్రజలకు మంచి చేస్తూ ఉంటే ఈ కబ్జా కోర్ల నాయకులకు, కబ్జా కాంట్రాక్ట్ నాయకులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదో ఒకటి వ్యవహారం చేసి హైడ్రా పైన అబద్ధ మాటలు ప్రచారం చేసి ముందుకు వచ్చినారు. 2 రోజుల నుంచి మూసీ ద్వారా వచ్చే వాటరు మొత్తం తెలంగాణ, హైదరాబాద్ నగరం అంతా ఇబ్బందికర వాతావరణం అయిపోయి వరద నీరు వస్తూ ఉంటే ఎక్కడ పోయారండి వీళ్ళు? పడుకున్నారా ఇంట్లో? ఏం చేస్తున్నారండి? ఏమి మాటలు లేవండి. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉద్దేశంతో, మంచి ఆలోచనతో వచ్చే భవిష్యత్తు 50 తరాలు ఇంకా బాగుండాలని చెప్పి చేస్తూ ఉంటే ఈ కళ్ళబొల్లి మాటలు, ఈ కన్యాసి మాటలు మాట్లాడే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ భద్రముందం కానీ ఇప్పుడు రండమ్మా, రండి, వచ్చి కూర్చుందాం, రండి. పురాణాపులకు వస్తారా, చంద్రగాడికి వస్తారా, లేకుంటే మనం మూసి చెప్పండి, వెళ్దాం, కూర్చుందాం, మంచం మీద మంచి చేద్దాం, దుబ్బకి పందాం. మనం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే పనిని బీఆర్ఎస్ కానీ బీజేపీ అడ్డుకుంటా ఉంది. కొంతమంది ఉన్నారు మంచి చేస్తే చూసి ఓరలేరు, మంచి మాట్లాడితే చెవులు వినలేవు, అసలు మంచి వాళ్ళు పలకరు. మంచి పలుకుతే వారి కడుపు మంట, ప్రజలు ఆనందంగా ఉంటే వాళ్ళ కడుపు గగ్గోలు పెడుతుంది. ఇలాంటి సుగుణాలు, దరిద్రపు గుణాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. దీనికన్నా కర్మ ఏముందండి? గత 10 ఏళ్ళు రాత్రి రంపాన పెట్టిర్రు, ఇబ్బంది పెట్టిర్రు, అవహేళన చేసిర్రు, అవమానపరిచిర్రు. ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ నగర ప్రజలు హాయిగా ఉంటే పొద్దున్న లేవగానే ఈ కోతలు రాయుడు, ఈ డ్రామా రాయుడు ఏదో ఒకటి మాట్లాడేసి, అబద్ధాలు మాట్లాడేసి ఉందిగా, మీడియా ఉంది కదా వాళ్ళకు, ఆ మీడియా ద్వారా ముందుకు వస్తున్నారు. ఒక మాట చెప్తున్నా మీకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఒక మంచి నాయకుడు, భవిష్యత్ తరాలని కాపాడాలి, హైదరాబాద్ నగరానికి ఒక పేరుని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ఉద్దేశంతో, మూసీ పరిహార ప్రాంతాలను అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మక హైడ్రాని తీసుకొస్తే ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎక్కడ చేతుల్లో రేవంత్ రెడ్డి గారి పేరు నిలుస్తుందనే ఉద్దేశంతో ఏదో ఒక చిలక పలికి పలికిన ఈ దుర్మార్గులు ఇప్పుడు 3 రోజుల వర్షానికి హైదరాబాద్ నగర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడ వచ్చి పరామర్శించిర్రా, వచ్చి చూసిర్రా, కనీసం గంజో నీళ్ళు తాపిర్రా? అది చేయకపోగా బట్ట కాల్చి మీదేస్తూ ఉన్నారు.
ఉన్న సిటీ 4th సిటీ మీద కాదు ఫోకస్, ఉన్న సిటీ మీద ఫోకస్ పెట్టినట్టు కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అరే అవులే, కొంచెం దిమాకుందా అసలు? ఉన్నదాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కొత్త సృష్టి పెడుతున్నారు నాయన. ఉన్నది ఇబ్బందిలో ఉంది, పేరు మసకబారిపోతుంది. 10 ఏళ్ళు మీరు పెట్టినటువంటి అక్రమ నిర్మాణాలు, చెరువుల పూడికలు తీయకుండా కబ్జా వల్ల హైదరాబాద్ నగరం మునిగిపోతూ ఉందిరా దుర్మార్గులారా. మీకు కనబడతలేదా? మీకు పచ్చకామలు వచ్చిందా? చెప్పండి. హైదరాబాద్ నగరం మునిగిపోయి ఉంది. కారణం ఎవరు? మీరు కాదా? మీ యొక్క అక్రమదారుల యొక్క అక్రమ కట్టడాల కబ్జాదారుల యొక్క నిర్మాణం ద్వారా కాదా? మళ్ళీ ఏమో గేట్లు తెరిచి అంటారు. అరే నిండకుండా ఇప్పుడు నిండుగా గేట్లు తెరిచి ఆయన మర్చిపోయిన విషయం మీకు. ఎప్పుడైనా కానీ జలాశయాల్లో నీరు ఎక్కువ వస్తే గేట్లు ఓపెన్ చేస్తారని తెలియదు. ఆ జ్ఞానం లేకపోతే ఏం చెప్పాలి వీళ్ళకు? ఆపద వస్తున్నప్పుడు గేట్ తెస్తారు నాయన, అది మర్చిపోతే ఎట్లా? అలాంటి ఇంగిత కూడా నీకు లేదా? ఎట్లయినా నువ్వు రాజకీయ నాయకుడు, నువ్వు ఎట్లా ఎమ్మెల్యే గెలిచినావు? ఇలాంటి సమాధానం అడుగుతున్నటువంటి నీ అజ్ఞానానికి, నీ లేని తిల ముఖానికి ఏం చెప్పాలి? ఇక 2500 ఎక్కడ పోయినాయి, మిగతాటువంటి హామీలు ఎట్టుపోయినాయి? అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది. మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్ రావాలని కేటీఆర్ కోరుకోవట్లేదు, కేసీఆర్ కవితలు కోరుకోవట్లేదు. తెలంగాణ ప్రజలు మర్చిపోయారు, బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు మర్చిపోయారు. ఎందుకు చెప్పమంటారా? గత 10 ఏళ్ళు మీ హింస అంతా ఇంత కాదు. రావణ కాష్టంలాగా తెలంగాణ రాష్ట్రాన్ని లగరించారు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలాగా గత 10 ఏళ్ళు రావణ పాలన చేస్తే ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి గారి పాలన. తద్వారా సర్వమగ ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి బస్తీ, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి గడప మంచి ఉద్దేశంతో ప్రతి పని చేస్తూ ఉంటే అది కాలేదు ఇది కాదు మాట్లాడే ముందు గతంలో మీరు చేసింది ఏంది, మీరు చెయ్యింది ఏంది, మీరు చెప్పిన అబద్ధాలు ఎన్ని, వాళ్ళు చెప్పిన నిజాలు ఎన్ని చెప్పండి. అది గత 10 ఏళ్ళు మీరు చెప్పిన ప్రతి మాటకు మధుర ఆన్సర్ ఉంది. మేము వచ్చిన 20 నెలల్లో మేము చేసే ప్రతి పని జవాబుదారి చెప్తాను. ముందు చెప్పిన ప్రతి ప్రకారంగా సన్న బియ్యం చెప్పలేము, అయినా కూడా ఇస్తున్నాం. సన్న బియ్యంతో ప్రతి ఇంట్లో పండుగ చేస్తున్నాం, ఉచిత బస్ ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా నిరుద్యోగులని ఉద్యోగులుగా చేసి ప్రజాపాలనలో భాగస్వామ్యం చేస్తున్నాం. 500 రూపాయల గ్యాసు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ఎక్కడ మర్చిపోయారు? కొంచెమైనా సిగ్గు సేవలు కూడా మాట్లాడుతున్నారు. ఒక్క పని చేయని మీరు గతంలో మెట్రోని ఔటర్ రింగ్ అమ్మిన మీరు మెట్రోని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది ఆధీనంలోకి. అది మా ఘనత. ఔటర్ రింగ్ రోడ్ని 7,000 కోట్లకు అమ్మినాడు ఈ దుర్మార్గుడు, ఒక కారణం ఈ దుర్మార్గుడు, ఈ దగుల్బాజీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మెట్రోని తెలంగాణ ప్రజల ఆస్తిగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు మెట్రో తెలంగాణ ప్రజల ఆస్తి, హైదరాబాద్ ఒక ముక్కు ప్రజగా ఉండబోతుంది, విస్తరించబోతుంది తెలంగాణ హైదరాబాద్ నగరంలో. అది మన ఘనత, అది తెలంగాణ ప్రజల ఘనత, అది కాంగ్రెస్ పార్టీ ఘనత, అది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇట్లా జూబ్లీహిల్స్లో మేమే గెలుస్తాం, సర్వేలన్నీ మాకే ఉన్నాయంటూ కేటీఆర్ చెప్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, గెలిచే అవకాశం ఉందా? కంటోన్మెంట్ లాగానే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏ విధంగా కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అదేవిధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. శ్రీశైలం గారు చెప్తున్నాను, 30,000 పైచిలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవబోతుంది. ఒక్క ఓటు తక్కువైనా నేను ముందు వచ్చి నేను మాట్లాడతా. 30,000 పైచిలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనపై నమ్మకంతో. కంటోన్మెంట్లో ఈ విధంగా మేము గెలిచామో అంతకు మించి గెలవబోతున్నాము. రాసుకోని విషయం ఇదే కేటీఆర్ కానీ ఇదే హరీష్ రావు కానీ అప్పుడు మాట్లాడమండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 30,000 మెజారిటీతో గెలవబోతున్నామంటూ ఇక ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతున్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీభవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.